Hi friends, I'm your Nandana. Welcome to Nandana's channel. Okay, today I'm going to discuss about the qualitative test of carbohydrates. Qualitative test for carbohydrates. So first of all, we want to identify which type of substances are present in a original sample. So we don't know. So ఇప్పుడు ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఏం చెప్తారు అనేసాడంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టేసి వాటిని ఏమంటారంటే ఐడెంటిఫై ద గివెన్ శాంపుల్ విత్ ఏ రిపోర్ట్ అనేసి అని అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి, అందులో ఏముందన్నది ఆ ప్రోడక్ట్ ఏముందన్నది మనకు తెలియనప్పుడు ఏం చేయాలి, సో మనం దాన్ని ఆ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ టెస్ట్లు కండక్ట్ చేయాలి. సో క్వాలిటేటివ్, ద నేమ్ ఇండికేట్స్ ద క్వాలిటీ, ఏ టైప్ ఆఫ్ క్వాలిటీ అందులో ఉన్నది అనేసి అని చెప్పేసి మనం కొన్ని కెమికల్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కండక్ట్ చేస్తాం అనమాట. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం ఏంటి, కార్బోహైడ్రేట్స్ ఆర్ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ ఆర్ their derivatives which yield on hydrolysis of these derivatives. అంటే మీన్స్ ఏవైతే ఆల్డిహైడ్స్ కీటోన్స్ కానీ వాటి యొక్క డెరివేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి హైడ్రాలిసిస్ జరిగినప్పుడు మనకి అవి బయటకు రిలీజ్ అవుతాయి అనేసి మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. అయితే అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ ద సాకరైడ్స్, మీన్స్ ఆన్ హైడ్రాలిసిస్ we will get some of the saccharides. So according to the number of saccharides we are naming monosaccharides, disaccharides, oligosaccharides, polysaccharides. సో మనకి ఇప్పుడు మనం తీసుకున్న శాంపుల్ అంటే ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన మనము టెస్ట్ చేస్తున్నాం. ఆ టెస్ట్ చేస్తున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, అవి మోనోసాకరైడ్సా, డైసాకరైడ్సా, పాలీసాకరైడ్సా, అంటే ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ప్రెసెంట్ అయ్యాయి ఉన్నాయి అనేసి చెక్ చేయడం కోసమే మనము ఈ క్వాలిటేటివ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వీటిని మనం కండక్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఇది మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మళ్ళీ మీరు నాకు కామెంట్ చేయండి, నేను దాన్ని మీకోసం ఎలాబరేట్ చేసి చెప్తాను అనమాట. సో క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ నేను ముందుగానే ప్రిపేర్ చేసేసి చార్ట్ పెట్టాను. ఎందుకు అనంటే సో టైం టేకింగ్ కాబట్టి, ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మీరు కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ఉండటం కోసం నేను ముందుగానే రాసి పెట్టాను అనమాట. సో క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ అని అంటే దీనికోసం మనం ఏం చేస్తాం, మాలిషియస్ టెస్ట్ ఏదైతే ఉందో అది చేస్తాం. నెక్స్ట్ ఫెహ్లింగ్స్ ఏవైతే ఉన్నాయో ఫెహ్లింగ్స్ టెస్ట్ చేస్తాం. ఫెహ్లింగ్స్ ఏ రియేజెంట్, ఫెహ్లింగ్స్ బి రియేజెంట్ ఏదైతే ఉందో దాంతో టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనము బెనెడిక్ట్స్ ఏదైతే ఉందో బెనెడిక్ట్స్ టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ బార్ఫెట్స్ చేస్తాం. నెక్స్ట్ సెల్వినాఫ్స్ చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము అని అంటే కన్ఫర్మేటరీ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తాం. సో ఫస్ట్ మనము మాలిష్ టెస్ట్ కొద్దాం. సో మాలిష్ టెస్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనము కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్ తీసుకున్నప్పుడు అందులో మనకి చెప్పాము ఏంటి అనేసి అంటే ఒక్కొక్క రియాక్షన్ జరుగుతున్నప్పుడు మోనోసాకరైడ్స్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు మనకి ఓసోజోన్ ఫామ్ అవుతుంది అని, సిన్హైడ్రేట్ ఫామ్ అవుతుందని, రిడక్షన్ జరుగుతుందని, ఆక్సిడేషన్ జరుగుతుందని, అలాగే ఫొరిఫరల్ ఫార్మేషన్ జరుగుతుంది అనేసి విన్నాం. మీన్స్ టాటమరైజేషన్ ఎప్పుడు ఆల్డిహైడ్ కానీ కీటోన్ గ్రూప్ కానీ ఉన్నట్లయితే వాటితో రియాక్ట్ అయినప్పుడు, ఒకవేళ ఆల్కహాల్ తోటి రియాక్ట్ అయినట్లయితే ఫొరిఫరల్ ఫార్మేషన్, ఎస్టర్స్ ఫార్మేషన్, నెక్స్ట్ గ్లైకోసైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫార్మేషన్ అవుతుందని కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ద కార్బోహైడ్రేట్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ మాలిష్ టెస్ట్ తీసుకుంటాం. సో మాలిష్ టెస్ట్లో ఏం చేస్తామంటే వి టేక్ ద 2 ml ఆఫ్ ఓఎస్. ఓఎస్ అంటే ఒరిజినల్ శాంపుల్, అంటే మనకి ఇచ్చిన శాంపుల్ ఏదైతే ఉందో ఆ శాంపుల్ని మనం ప్రిపేర్ చేసుకుని 2 ml తీసుకున్నాం. ఆ 2 ml ఆఫ్ ద ఒరిజినల్ శాంపుల్కి వి యాడింగ్ 5 drops ఆఫ్ మాలిషియస్ రియేజెంట్. మాలిషియస్ రియేజెంట్ ఏదైతే ఉందో వాటిని 5 drops తీసుకున్నాం. చూడండి, వీఆర్ టేకింగ్ ఏ 2 ml ఆఫ్ ఒరిజినల్ శాంపుల్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్ ఏదైతే ఉందో ఓకే, మీ అందరికీ తెలుసు టెస్ట్ ట్యూబ్ ఎలా ఉంటుందో. ఇది మీరు మీన్స్ 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, మీరు చూసే ఉంటారు. అందులో టెస్ట్ ట్యూబ్ ఉంటుంది. సో ఈ టెస్ట్ ట్యూబ్లో ఏం చేస్తున్నాం మనం అంటే 2 ml ఆఫ్ ద ఒరిజినల్ శాంపుల్ తీసుకుంటున్నాం. దానికి 5 drops ఆఫ్ మాలిషియస్ రియేజెంట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తున్నాం.
యాడ్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నామంటే కొంచెం బెండ్ చేస్తున్నాం. దీన్ని టెస్ట్ ట్యూబ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇలా బెండ్ చేస్తున్నాం, అంటే ఏటోవాల్గా పెట్టేసి. సో వి యాడ్ మీన్స్ ఇక్కడ ఏంటి, యాడెడ్ స్లోలీ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇందులో ఏముందండి, శాంపుల్ ఉంది, ఒరిజినల్ శాంపుల్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇందులో మాలిషియస్ రియేజెంట్ ఉంది. ఇప్పుడు మనము ఈ వాల్ గుండా, అంటే ఏంటి, అసలు సైడ్గా పెట్టినప్పుడు ఇలా యాటోవాల్గా పెట్టినప్పుడు ఆ వాల్ నుండి మనం ఏం చేస్తున్నాం, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని పాస్ ఆన్ చేస్తున్నాం టెస్ట్ ట్యూబ్లోకి. సో టెస్ట్ ట్యూబ్లోకి చేసిన తర్వాత మనం దాన్ని ఏం చేస్తున్నాం, ఇలా షేక్ చేసి ఇలా పెట్టినప్పుడు మధ్యలో మనకి ఒకవేళ వైలెట్ రింగ్ కింద అబ్జర్వ్ చేసినట్లయితే, if we observe violet ring in between the two liquids, and at the junction of two liquids కలిసే జంక్షన్ లో మనకి వైలెట్ కలర్ రింగ్ కింద వచ్చినట్టయితే కార్బోహైడ్రేట్స్ ఆర్ ప్రెసెంట్. ఇస్ ఇట్ క్లియర్? సో నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. సో we take 2 ml of original sample in a test tube and we add 5 drops of malicious reagent. Then మనం ఏం చేస్తున్నాం, we added slowly sulfuric acid through the wall of the test tube. సో ఎప్పుడైతే మనం టిల్ట్ చేసామో టెస్ట్ ట్యూబ్ని, దాని వాల్ నుండి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేసి మనం జస్ట్ ఒకసారి షేక్ చేసి దాన్ని మనం నార్మల్గా పెట్టినట్లయితే దెన్ వైలెట్ ring formed in between the junction of two liquids. ఆ టూ లిక్విడ్స్ యొక్క జంక్షన్ మధ్యలో మనకు వైలెట్ రింగ్ కనుక ఫామ్ అయినట్లయితే కార్బోహైడ్రేట్స్ ఆర్ ప్రెసెంట్. సో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అనేసి అని మనకి తెలుస్తుంది. ఏంటి, మనకి ఇచ్చిన శాంపుల్ ఏదైతే ఉందో అందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో కార్బోహైడ్రేట్స్ అంటే సరిపోతుందా, సరిపోయేది కదా. సో కార్బోహైడ్రేట్స్లో ఏ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. సో దీనికోసం మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద సాల్యుబిలిటీ టెస్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ నేను సాల్యుబిలిటీ టెస్ట్ ఉంది మీకు రాయలేదు, కానీ సాల్యుబిలిటీ టెస్ట్ అనేది చేస్తాం. సాల్యుబిలిటీ టెస్ట్ చేసినప్పుడు సాల్యుబిలిటీ అని అంటే ఇక్కడ మీకు రఫ్గా నేను రాస్తున్నాను చూడండి, బోర్డ్ చిన్నగా ఉంది కాబట్టి. సాల్యుబిలిటీ టెస్ట్ చేసినప్పుడు ఒకవేళ ఓకే అంటే వాటర్లో వి యాడ్ ద శాంపుల్. సో శాంపుల్ ఏదైతే తీసుకున్నామో అంటే కార్బోహైడ్రేట్ శాంపుల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దాన్ని వాటర్లో మనం ఏం చేస్తున్నాం, సాల్యుబిలైజ్ చేస్తున్నాం. వాటర్లోకి మనము కార్బోహైడ్రేట్ శాంపుల్ ఏదైతే ఉందో దాన్ని మనం యాడ్ చేసినప్పుడు ఇఫ్ సాల్యుబుల్, ఒకవేళ సాల్యుబుల్ అయ్యిందనుకోండి, అంటే కరిగిపోయింది అనుకోండి, దెన్ ఇట్ రిప్రజెంట్స్ మోనోసాకరైడ్స్ ఆర్ డైసాకరైడ్స్ ఆర్ ప్రెసెంట్. ఓకే, సో ఒకవేళ సాల్యుబుల్ అయినట్లయితే ద ఒరిజినల్ శాంపుల్ మీన్స్ ద కార్బోహైడ్రేట్స్ మనం తీసుకున్నట్లయితే, if the sample is soluble in water, it represents that substances may have the monosaccharides or disaccharides. అంటే ఒక సాకరైడ్ అన్నా ఉండొచ్చు లేదా డైసాకరైడ్ అన్నా ఉండొచ్చు. మోనోసాకరైడ్స్ కి మీకు ఎగ్జాంపుల్స్ తెలుసు. వాట్ ఆర్ దోస్? సో గ్లూకోజ్ కావచ్చు, ఫ్రక్టోజ్ కావచ్చు. ఓకే, అలాగే డైసాకరైడ్స్ తీసుకున్నట్టయితే లాక్టోజ్ కావచ్చు, మాల్టోజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా సాల్యుబిలిటీ టెస్ట్ చేసాం. ఒకవేళ if it insoluble in water, సో వాటర్లో కనుక ఇది ఇన్సాల్యుబుల్ అయినట్లయితే అంటే మెల్ట్ అవ్వకుండా, సో దాంట్లో సాల్యుబుల్ అవ్వకుండా ఉన్నట్లయితే ఇట్ రిప్రజెంట్స్ దట్ సబ్స్టెన్సెస్ హ్యావింగ్ ఏ పాలిసాకరైడ్స్. అంటే ఏంటి, మోర్ దెన్ ద 10 సాకరైడ్స్. ఆన్ హైడ్రాలిసిస్ we will get more than 10 saccharides. So that is called as polysaccharides. Polysaccharides కి ఎగ్జాంపుల్స్ మనకు తెలుసు, సెల్యులోస్, గ్లైకోజన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. క్లాస్ అర్థమవుతున్నట్లుంది కదండి. ఒకవేళ ఫాస్ట్గా వెళ్తున్నాను అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్లో నాకు మీరు. సో ఫెహ్లింగ్స్ టెస్ట్ చేస్తున్నాం. సో ఫెహ్లింగ్స్ టెస్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే we take the 2 ml of ఫెహ్లింగ్స్ A reagents. ఫెహ్లింగ్ సొల్యూషన్ A reagent, ఫెహ్లింగ్ సొల్యూషన్ B reagent. మనకి మార్కెట్లో సో ఫెహ్లింగ్ సొల్యూషన్ అంటే కెమికల్స్ ఏదైతే స్టోర్లో ఉందో అందులో మనకి ఫెహ్లింగ్స్
సో రియేజెంట్ ఏ ఫెహ్లింగ్స్ రియేజెంట్ బి ఏదైతే ఉందో అది అవైలబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వి టేక్ ద 2 ml ఆఫ్ ఫెహ్లింగ్స్ ఏ అండ్ ఫెహ్లింగ్స్ బి సొల్యూషన్స్ in a test tube. Then we add 2 ml of original sample. Original sample ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తున్నాం. చూడండి మళ్ళీ చెప్తున్నాను, 2 ml of ఫెహ్లింగ్స్ సొల్యూషన్ ఏ, నెక్స్ట్ ఫెహ్లింగ్స్ సొల్యూషన్ బి. ఈ రెండింటిని 2 ml అంటే 1 ml ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దానికి 2 ml ఆఫ్ ఒరిజినల్ శాంపుల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఆఫ్టర్ దట్ దాన్ని ఏం చేస్తున్నాం, బాయిలింగ్ చేస్తున్నాం. అంటే వాటర్ బాత్ ఏదైతే ఉందో బాయిలింగ్ వాటర్ బాత్లో దాన్ని బాయిల్ చేసినప్పుడు దెన్ ఇఫ్ వి గెట్ ద బ్రిక్ రెడ్ కలర్ కనుక మనకు వచ్చినట్లయితే, అంటే వేడి చేసిన తర్వాత మనకి బ్రిక్ రెడ్ కలర్ వచ్చినట్లయితే దెన్ రెడ్యూసింగ్ షుగర్స్ ఆర్ ప్రెసెంట్. సో రెడ్యూసింగ్ షుగర్స్ ఆర్ ప్రెసెంట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, రెడ్యూసింగ్ షుగర్స్ అంటే ఏంటి, నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటే ఏంటి. రెడ్యూసింగ్ షుగర్స్ అంటే ఏంటి అని అంటే, సో ఇప్పుడు మనం డైసాకరైడ్స్ తీసుకున్నాం కదా, డైసాకరైడ్స్లో 1 monosaccharide హ్యావింగ్ ద ఆల్డిహైడ్ గ్రూప్, అనదర్ monosaccharide హ్యావింగ్ ketone గ్రూప్ ఆర్ ద ఆల్డిహైడ్ గ్రూప్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే, ఇఫ్ గ్లైకోసైడ్ లింకేజ్ ఏదైతే ఉందో మనము ఫంక్షనల్ గ్రూప్ కనుక కనెక్ట్ అయినట్లయితే, అంటే ఫస్ట్ మోనోసాకరైడ్ లో ఉన్న ఆల్డిహైడ్ గ్రూప్ ఈజ్ లింక్డ్ విత్ అనదర్ మోనోసాకరైడ్ విచ్ ఆర్ హ్యావింగ్ ద ఫంక్షనల్ గ్రూప్, అంటే ఇంకో మోనోసాకరైడ్ లో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ తో అటాచ్ అయినట్లయితే ఆటోమేటిక్గా ఇట్ లాస్ దేర్ రెడ్యూసింగ్ ప్రాపర్టీ. అంటే రెండు ఫంక్షనల్ గ్రూప్స్ అంటే రెండు మోనోసాకరైడ్ లో ఉన్న రెండు ఫంక్షనల్ గ్రూప్స్ కనుక రియాక్ట్ అయినట్లయితే వాటి యొక్క రెడ్యూసింగ్ ప్రాపర్టీ లాస్ అవుతుంది. రెడ్యూసింగ్ ప్రాపర్టీ లాస్ అయింది కాబట్టి వాటిని నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటాము. నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ డస్ నాట్ ఫార్మింగ్ ఏ ఓసోజోన్. ఇట్స్ క్లియర్. నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇది మీకు ఆల్రెడీ బ్రెయిన్లో ప్రింట్ అయిపోయి ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు రెడ్యూసింగ్ షుగర్స్ అంటే ఏంటి, ఒక మోనోసాకరైడ్ లో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ఇంకో మోనోసాకరైడ్ లో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ తోటి అటాచ్ అవ్వలేదు అంటే రెడ్యూసింగ్ ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీని ఇది లాస్ అవ్వలేదు కాబట్టి రెడ్యూసింగ్ షుగర్స్ అంటున్నాము. ఇవి ఓసోజోన్ ని ఫామ్ చేస్తున్నాయి. ఓసోజోన్ ని ఫామ్ చేస్తున్నాయి అని అంటేనే అవి రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఇస్ ఇట్ క్లియర్ టు యూ? రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బెండిక్స్ టెస్ట్. సో బెండిక్స్ టెస్ట్ అంటే ఏం చేస్తాం బెండిక్స్ టెస్ట్ అని అంటే 5 ml ఆఫ్ బెండిక్స్ సొల్యూషన్ తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి 5 ml ఆఫ్ బెండిక్స్ సొల్యూషన్, దీనికి 5 drops ఆఫ్ ఒరిజినల్ శాంపుల్ తీసుకుంటున్నాం. చూడండి మాలిషియస్ టెస్ట్ తీసుకున్నట్లయితే 2 ml ఆఫ్ ఒరిజినల్ శాంపుల్, దానికి 5 drops ఆఫ్ ద ఒరిజినల్ శాంపుల్ అండ్ వాటి టెస్ట్ ట్యూబ్ వాల్స్ గుండా కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని యాడ్ చేసినప్పుడు వైలెట్ రింగ్ కనుక వచ్చినట్లయితే కార్బోహైడ్రేట్స్ ప్రెసెంట్. ఇట్స్ క్లియర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏం చేస్తున్నాం, ఫెహ్లింగ్స్ టెస్ట్ చేసినప్పుడు ఫెహ్లింగ్స్ లో 2 ml ఆఫ్ ఫెహ్లింగ్స్ ఏ ఫెహ్లింగ్స్ బి తీసుకొని దానికి 2 ml ఆఫ్ ఒరిజినల్ శాంపుల్ తీసుకొని బాయిలింగ్ చేసినట్లయితే బ్రిక్ రెడ్ కలర్ వచ్చినట్లయితే రెడ్యూసింగ్ షుగర్స్ ప్రెసెంట్. రెడ్యూసింగ్ షుగర్స్ ప్రెసెంట్ అని అన్నాం. సో రెడ్యూసింగ్ షుగర్స్ అన్నవి మీకు అందరికి తెలుసు. రెడ్యూసింగ్ షుగర్స్ మోనోసాకరైడ్స్ వస్తాయి, అలాగే డైసాకరైడ్స్ కూడా వస్తాయి. ఓకే, రెడ్యూసింగ్ షుగర్స్ లో మోనోసాకరైడ్స్ డైసాకరైడ్స్ మీకు ఆల్రెడీ తెలుసు. మోనోసాకరైడ్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి, గ్లూకోజ్ ఫ్రక్టోజ్ సుక్రోజ్ ఏవైతే ఉన్నాయో అవి, అలాగే డైసాకరైడ్స్ తీసుకుంటే లాక్టోజ్ మాల్టోజెస్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ మనకి రెడ్యూసింగ్ షుగర్స్ గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మాలిష్ టెస్ట్ చేసినప్పుడు కార్బోహైడ్రేట్స్ ప్రెసెంట్ అని మనకి క్లారిఫికేషన్ వచ్చింది. సెకండ్ ఫెహ్లింగ్స్ టెస్ట్ చేసినప్పుడు ఇందులో రెడ్యూసింగ్ షుగర్స్ ఉన్నాయని తెలుస్తుంది. అయితే రెడ్యూసింగ్ షుగర్స్ లో మోనోసాకరైడ్స్ ఉన్నాయా డైసాకరైడ్స్ ఉన్నాయా అనేది మాత్రం మనకి డౌట్. ఓకే, సో ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడం కోసం నెక్స్ట్ స్టెప్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, బెనిడిక్స్ ఏదైతే ఉందో బెండిక్స్ టెస్ట్ చేస్తున్నాం. బెండిక్స్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ 5 ml ఆఫ్ బెండిక్స్ సొల్యూషన్ తీసుకుని అంటే రియేజెంట్ తీసుకుని దానికి 5 drops ఆఫ్ ఒరిజినల్ శాంపుల్ యాడ్ చేసాం.
ఒరిజినల్ శాంపుల్ యాడ్ చేశాక దీన్ని కూడా మనం బాయిల్ చేస్తున్నాం. ఎక్కడ బాయిల్ చేస్తున్నాం? ఆన్ ద బాయిలింగ్ వాటర్ బాత్. అంటే డైరెక్ట్ ఫ్లేమ్ పైన పెట్టలేదు కానీ వాటర్ బాయిలింగ్ అంటే మీన్స్ బాయిల్ అవుతున్న వాటర్ బాత్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఈ టెస్ట్ ట్యూబ్ పెట్టినప్పుడు దెన్ ఇఫ్ వి గెట్ ద ఎల్లో ఆర్ రెడ్ కలర్, ఓకే, ఎల్లో కానీ రెడ్ కలర్ కనుక వచ్చినట్లయితే అందులో మనకి ఏంటి రెడ్ మీన్స్ రెడ్యూసింగ్ షుగర్స్, ఆర్డర్స్ మీన్స్ రెడ్యూసింగ్ షుగర్స్ ఆర్ ప్రెసెంట్. సేమ్ డౌట్ మళ్ళీ వచ్చింది, ఏంటి ఈ రెడ్యూసింగ్ షుగర్స్ వచ్చాయి కదా, ఇందులో మోనోసాకరైడ్స్ అయినా ఉండొచ్చు, డైసాకరైడ్స్ అయినా ఉండొచ్చు. సో దిస్ ఈస్ అగైన్ అంటే మనకేంటి ఫెహలిన్స్ చేసిన బెండిక్స్ చేసినా కూడాను మనకి ఏం తెలుస్తుంది? రెడ్యూసింగ్ షుగర్స్ ఆర్ ప్రెసెంట్. సో రెడ్యూసింగ్ షుగర్స్ ప్రెసెంట్ అయ్యాయి అంటే ఇందులో మోనోసాకరైడ్స్ అయినా అయి ఉండొచ్చు, డైసాకరైడ్స్ అయినా అయి ఉండొచ్చు. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. చూడండి, స్టెప్ బై స్టెప్ ఏంటి? ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ ప్రెసెంట్, సెకండ్ వన్ రెడ్యూసింగ్ షుగర్స్ ప్రెసెంట్. రెడ్యూసింగ్ షుగర్స్ లో మళ్ళీ మనకి అవి మోనోసాకరైడ్స్ డైసాకరైడ్స్. అంటే ఏంటి? మనకి ఉండే కొద్దీ అంటే చేసే కొద్దీ ఏమవుతుంది అని అంటే ఒక ఎంథూసియాజం అనేది మనలో డెవలప్ అవ్వాలి. అంటే ఈ ప్రోడక్ట్ లో ఏ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ప్రెసెంట్ అయి ఉంది, ఒకవేళ మన బ్రెయిన్ దానిపైన ఫోకస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అది మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బయోకెమిస్ట్రీ అన్నది ఎప్పుడు కూడాను మనల్ని భయపెట్టదు, కానీ మనము భయం అని ఫీల్ అవుతాం. సో ఇది చాలా హ్యాపీగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే సబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ బెండిక్స్ టెస్ట్ చేసేసాం. నెక్స్ట్ వన్ వచ్చేసి బార్ఫెట్స్ టెస్ట్. సో వీ హ్యావింగ్ ఏ హోప్ అంటే ఈ టెస్ట్ తర్వాత ఇంకొక టెస్ట్ చేస్తే మనకి కన్ఫర్మేషన్ అయిపోతుందేమో అన్న ఒక హోప్ తోటి నెక్స్ట్ స్టెప్ చేస్తున్నాం. ఏంటి? బార్ఫెట్స్ టెస్ట్. ఈ బార్ఫెట్స్ టెస్ట్ లో మనకి ఏం చేస్తున్నాం? 2 ml ఆఫ్ బార్ఫెట్స్ తీసుకొని దానికి 2 ml ఆఫ్ ఆర్గానిక్ శాంపుల్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తున్నాం. చూడండి, ఈక్వల్ క్వాంటిటీలో 2 ml ఆఫ్ బార్ఫెట్స్ రియేజెంట్, దెన్ యాడ్ 2 ml ఆఫ్ ఒరిజినల్ శాంపుల్. ఈ రెండింటిని తీసుకున్నప్పుడు దెన్ ఆటోమేటికలీ ఇఫ్ వి గెట్ ద బ్రిక్ రెడ్ కలర్, ఓకే, ఒకవేళ బ్రిక్ రెడ్ కలర్ వచ్చిందంటే అగైన్ కన్ఫ్యూజన్ స్టార్ట్స్. ఏంటి? రెడ్యూసింగ్ షుగర్స్ ఆర్ ప్రెసెంట్. ఇస్ ఇట్ క్లియర్? చూడండి, ఇప్పుడు మనకి ఫెహ్లిన్స్ లో బెండిక్స్ లో బార్ఫెట్స్ లో కూడా మనకి ఏమొచ్చింది? రెడ్యూసింగ్ షుగర్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయి అని ఒక క్లారిఫికేషన్ వచ్చింది. అంటే ఏంటి? ఒక్కసారి ఒకటి చెప్తున్నాను, ఒకే మాట 10 సార్లు కనుక మనం చెప్పినట్లయితే అది నిజం అవుతుంది. ఇప్పుడు మనం టెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ బెండిక్స్ ఫెహ్లిన్స్ బార్ఫెట్స్ చేస్తున్నప్పుడు మనకేంటి అంటే ఈ టెస్ట్లు చేస్తున్నాము అంటే అందులో రెడ్యూసింగ్ షుగర్స్ ఉన్నాయి అన్న మన మాట ఏదైతే ఉందో, మన బ్రెయిన్ ఏదైతే ఉందో అది యాక్సెప్ట్ చేస్తుంది. బార్ఫెట్స్ కన్ఫర్మ్, ఫెహ్లిన్స్ కన్ఫర్మ్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి? బెండిక్స్ కన్ఫర్మ్. ఏంటి? ఏమున్నాయని? రెడ్యూసింగ్ షుగర్స్ అన్నవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. రెడ్యూసింగ్ షుగర్స్ లో మోనోసాకరైడ్స్ డైసాకరైడ్స్ అన్నది ఇంకా మనకి క్వశ్చన్ మార్క్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి? సెలిగ్నాఫ్స్ టెస్ట్. సో సెలిగ్నాఫ్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది కొంచెం మనకి ఏమంటారు? ట్విస్ట్ ఇస్తుంది అనమాట. ఏంటి ట్విస్ట్ ఇస్తుంది అని అంటే 3 ml ఆఫ్ సెలిగ్నాఫ్స్ టెస్ట్ తీసుకున్నాం, అంటే రియేజెంట్ తీసుకున్నాం ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. చూడండి, ప్రతిదీ కూడా మనము ఏం చేస్తున్నాం? టెస్ట్ ట్యూబ్ లోనే యూజ్ చేస్తున్నాం, అంటే ప్రిపేర్ చేస్తున్నాం. సెలిగ్నాఫ్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఇందులో 3 ml ఆఫ్ సెలిగ్నాఫ్స్ తీసుకొని దానికి 1 ml ఆఫ్ ఒరిజినల్ శాంపుల్ యాడ్ చేసాం. ఒరిజినల్ శాంపుల్ యాడ్ చేసేసి దాన్ని ఏం చేస్తున్నాం? హీట్ చేస్తున్నాం, అంటే బాయిల్ చేస్తున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ దాన్ని కూల్ చేస్తున్నాం. హీట్ చేసి దాన్ని కూల్ చేశాక దెన్ ఇఫ్ వి గెట్ ద రెడ్ కలర్ ప్రెసిపిటేటర్, ఇవన్నీ కలర్ రియాక్షన్ చూస్తే ఇక్కడ మనకి కలరింగ్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. ప్రెసిపిటేట్ అంటే మీ అందరికి తెలుసు, నార్మల్గా మీకు తెలుసు కదండి, టర్బిడిటీ అని అంటాం. మామూలు భాషలో చెప్పాలి అంటే పాలు ఉన్నాయి కదా, పాలు అనేది ఎలా ఉంటుంది? లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఓకే, ఒకవేళ పాలు విరిగిపోయాయి అనుకోండి, విరిగిపోయినప్పుడు ఏమవుతుంది? మనకి గడ్డలుగా కడుతుంది, క్లాట్స్గా కడుతుంది. సో దాన్ని ఏమంటున్నాం మనం? ప్రెసిపిటేట్. సేమ్ యాజ్ ఇక మనకి రెడ్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయ్యింది.
సో రెడ్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది అని అంటే ఆటోమేటిక్గా అందులో మనకి కీటోజెస్ ఏవైతే ఉన్నాయో అది ప్రెసెంట్ అయ్యాయి అనేసి అని ఒక ఇండికేషన్. ఓకేనా? సో కీటోజెస్ ఆర్ ప్రెసెంట్. సో కీటోజెస్ కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి మనకి? సుక్రోజ్. ఓకే, సుక్రోజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద కీటోజెస్. ఓకే, అంటే ఈ సుక్రోజెస్ లో మనకి ఏముంటుంది? కీటో ఏదైతే ఉందో అంటే కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది అనేసి అర్థమవుతుంది. అఫ్ కోర్స్ కీటోన్ కనుక ఉన్నట్లయితే ఐదర్ అది మోనోసాకరైడ్ ఆర్ డైసాకరైడ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ అందులో కూడా మనకి కీటోన్ బాడీస్ ఉంటుంది, కానీ అది కూడాను ఏంటండి? ఫ్రక్టోజ్ మోనోసాకరైడ్. అలాగే సుక్రోజ్ తీసుకున్నాం, సుక్రోజ్ లో కూడాను కీటోజెస్ అంటే కీటోన్ బాడీ ప్రెసెంట్ అయి ఉంది అనేసి అని ఒక ఇండికేషన్. ఓకే, ఇదంతా కూడాను ఏంటి? 1 by 1 1 by 1 1 by 1 1 by 1. ఓకే, సో ఇవి టెస్ట్లు అన్నమాట. ఏంటి టెస్ట్లు? క్వాలిటేటివ్ టెస్ట్లు. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద కన్ఫర్మేషన్ టెస్ట్, కన్ఫర్మేటరీ టెస్ట్. రైట్, ఆల్రైట్, లెట్స్ కమ్స్ టు ద కన్ఫర్మేషన్ టెస్ట్. సో కన్ఫర్మేషన్ టెస్ట్ అంటే ఇంతకు ముందు టెస్ట్ చేసిన వాటన్నిటిలోనూ కార్బోహైడ్రేట్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ లో మోనోసాకరైడ్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయి, డైసాకరైడ్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయి, అండ్ ఇందులో మనకి కీటోస్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి, ఆల్డోజెస్ ఏవైతే ఉన్నాయో ఆల్డోజెస్ కూడా ఉన్నాయి. ఆల్డోజెస్ మీకు ఎగ్జాంపుల్ తెలుసు కదండి, గ్లూకోజ్ ఏదైతే ఉందో గ్లూకోజ్ ఇస్ ద ఆల్డోస్. అట్ ద సేమ్ టైం గెలక్టోస్ తీసుకున్నాం, గెలక్టోస్ ఈజ్ ఏ ఐసోమర్ ఆఫ్ ద గ్లూకోజ్, అంటే అందులో కూడా ఆల్డిహైడ్ ఉంది. సో ఇప్పుడు మనం తీసుకున్న ఫ్రక్టోస్ ఏదైతే ఉందో అందులో కీటోన్ గ్రూప్ ఉంటుంది. ఇట్స్ క్లియర్, నేను మళ్ళీ బ్యాక్ చెప్పను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? కన్ఫర్మేషన్ టెస్ట్ అంటే ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ఏ టైప్ ఆఫ్ మోనోసాకరైడ్ ఆర్ డైసాకరైడ్ ఆర్ ఏ టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్న కార్బోహైడ్రేట్ ప్రెసెంట్ అయి ఉన్నది అనేది మనం చెక్ చేస్తున్నాం అన్నమాట. ఇందులో ఫస్ట్ వన్ ఇస్ ద ర్యాపిడ్ పెరిఫెరల్ రియాక్షన్. ఈ ర్యాపిడ్ పెరిఫెరల్ రియాక్షన్ ఎక్కడన్నా మనం విన్నామా? గుర్తుందా? మీ అందరికీ తెలుసుంటుంది. సో పెరిఫెరల్ ఫార్మేషన్ తీసుకున్నట్లయితే అందులో మనం చెప్పాను ఆర్గానిక్ శాంపుల్ 1 hour it treated with the ఆల్ఫా నాఫ్థాల్. ఆల్ఫా నాఫ్థాల్తో మనం ట్రీట్ చేసినప్పుడు అక్కడ మనము ఒకవేళ కాన్సన్ట్రేటెడ్ HCl ని యాడ్ చేసినట్లయితే దెన్ వి విల్ గెట్ ద పర్పుల్ కలర్. పర్పుల్ కలర్ వచ్చింది అంటే కీటోజెస్ ఏదైతే ఉందో అది ప్రెసెంట్ అయి ఉంటుంది అనేసి అని చెప్పాం. సో ఇది ఆల్రెడీ మనకి కన్ఫర్మ్ అయ్యింది. ఎప్పుడు? కెమికల్ రియాక్షన్స్ 1 hour రియాక్టెడ్ డ్యూ టు ద ఆల్కహాల్ గ్రూప్. అంటే కార్బోహైడ్రేట్ రియాక్షన్స్ ఆల్కహాల్ గ్రూప్ తోటి రియాక్షన్ అయినట్లయితే మనకి కీటోజెస్ ఉన్నాయి అనేసి అని కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్ ఏదైతే ఉందో అక్కడ మనకి క్లియర్ అయింది. ఇప్పుడు మనం చూసినప్పుడు 2 ml ఆఫ్ ద ఆర్గానిక్ శాంపుల్ తీసుకొని దానికి 1 ml ఆఫ్ ఆల్ఫా నాఫ్థాల్ యాడ్ చేసాం అండ్ అగైన్ దానికి 5 ml ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HCl యాడ్ చేసాం. దానికి అప్పుడు మనకి ఏం చేసినప్పుడు ఏమవుతుంది? డీప్ పర్పుల్ కలర్ వచ్చింది. డీప్ పర్పుల్ కలర్ వచ్చిందంటే దానికి సిగ్నిఫికెన్స్ ఏంటి? కీటోజెస్ ఏవైతే ఉన్నాయో అది ప్రెసెంట్ అయి ఉన్నాయి. కీటోజెస్ ప్రెసెంట్ అయి ఉన్నాయంటే దానికి ఎగ్జాంపుల్స్ మీరు చెప్పేయండి, ఈజీగా చెప్తారు. ఫ్రక్టోజ్. సో ఫ్రక్టోజ్ మీరు తీసుకున్నట్టయితే ఏంటి స్ట్రక్చర్? మొత్తం 6 కార్బన్స్ ఉంటాయి. 1 2 3 4 5 అండ్ పైన ఒకటి వేద్దాం 6. ఇక్కడ CH2OH అండ్ లాస్ట్ CH2OH అండ్ సెకండ్ వచ్చేసి కీటోన్ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ OH ఉంటుంది, ఇక్కడ H ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ H ఉంటుంది, ఇక్కడ OH ఉంటుంది. సో 4th ప్లేస్ అండ్ 5th ప్లేస్లో OH ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ H ఉంటుంది, ఇక్కడ H ఉంటుంది. ఇట్స్ వెరీ క్లియర్. అంటే సెకండ్ ప్లేస్ ఏదైతే ఉందో అందులో మనకి కార్బన్ అంటే మీన్స్ కీటోన్ గ్రూప్ యాడ్ అయి ఉంది అనేసి ఫ్రక్టోజ్. సో ఇక్కడ మనకి కీటోన్ గ్రూప్ ఉన్నాయి, కీటోజెస్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రెసెంట్ అయి ఉంది. మీరు అర్థమవుతుంది కదండి? నేను స్పీడ్ అవుతున్నానా? ఒకసారి మీరు నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో మీరు చెప్పండి నేను స్పీడ్గా చెప్తున్నానా. సో నెక్స్ట్ వన్ ఈస్ ద ఓసోజోన్ ఫార్మేషన్. ఈ ఓసోజోన్ ఫార్మేషన్ 1 hour మీరు ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా, కెమికల్ రియాక్షన్స్ డ్యూ టు ద
మోనోసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టెస్ట్ చేయడానికి చేసినప్పుడు ఒకవేళ ఇఫ్ దట్ ప్రొడక్ట్ హ్యావింగ్ ద ఆల్డిహైడ్ ఆర్ ద కీటోన్ గ్రూప్ ఉన్నట్లయితే దెన్ ఆటోమేటికల్లీ వి విల్ గెట్ ద ఓసోజోన్స్. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. సో ఓసోజోన్ టెస్ట్ చేయడం కోసం మనకి కావాల్సిన కాంపౌండ్స్ ఏంటి అని అంటే 1 గ్రామ్ ఆఫ్ ఫినల్ హైడ్రోజన్ హైడ్రోక్లోరైడ్. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి మనకి 2 grams ఆఫ్ ద సోడియం ఎస్టేట్ కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 ml ఆఫ్ గ్లైసిల్ ఎసిటిక్ యాసిడ్ కావాలి. అంటే ఫినల్ హైడ్రోజన్ హైడ్రోక్లోరైడ్ని అలాగే సోడియం ఎస్టేట్ని గ్లైసిల్ ఎసిటిక్ యాసిడ్ని మనం ఒక కోనికల్ ఫ్లాస్క్లో తీసుకొని దానికి ఏం చేస్తాం 5 ml ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేసి ఒక ఫ్రెష్లీ ప్రిపేర్డ్ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తాం. ఈ ప్రిపేర్ చేసిన సొల్యూషన్కి మనం ఏం చేస్తున్నాము అంటే సో ఇక్కడ ఫిల్టర్ చేస్తాం, అంటే కలిపేసాం మొత్తం. ఏంటి ఫినాల్ హైడ్రోజన్ ఎంత 1 గ్రామ్ ఆఫ్ ఫినాల్ హైడ్రోజన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సెకండ్ వన్ వచ్చేసి ఏం చేస్తున్నాం 2 grams ఆఫ్ ద సోడియం ఎస్టేట్. నెక్స్ట్ వచ్చేసి 1 ml ఆఫ్ ద సోడియం ఎస్టేట్. దీన్ని 5 ml ఆఫ్ వాటర్ తోటి యాడ్ చేసేసి మనం ఏం చేసాం బాగా షేక్ చేసి ఫిల్టర్ చేసాం. ఫిల్టరేషన్ చేసాం అనమాట, అంటే ఫిల్టర్ చేసేసాం. ఫిల్టర్ చేసిన తర్వాత మనకి ఫిల్టరేట్ అనేది వస్తుంది. సో వచ్చిన ఫిల్టరేట్ అంటే ఫిల్టరేషన్లో దాన్ని వడకట్టినప్పుడు కింద వస్తుంది కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిల్టరేట్. ఆ ఫిల్టరేట్కి మనం ఏం చేసాము ఒరిజినల్ శాంపుల్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసాం. సో ఒరిజినల్ శాంపుల్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయటం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే క్రిస్టలైన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. సో క్రిస్టలైన్స్ ఫామ్ అయినప్పుడు అకార్డింగ్ టు ద క్రిస్టలైన్స్, ఆ క్రిస్టలైన్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఏ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఇందులో ప్రెసెంట్ అయి ఉన్నాయి అన్నది చెప్తాం. సో ఇక్కడ క్రిస్టల్స్ ఫామ్ అయ్యాయి కదా, ఈ క్రిస్టల్స్ ఏం చేస్తున్నామంటే వి టేక్ ద క్రిస్టల్స్ ఆన్ ఎ స్లైడ్. ఒక స్లైడ్ పైన క్రిస్టల్స్ పెట్టేసి దాన్ని ఏం చేస్తున్నాం వి అబ్జర్వ్ ద క్రిస్టల్స్ అండర్ ద మైక్రోస్కోప్ ఏదైతే ఉందో మైక్రోస్కోప్లో దాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి కనుక నీడిల్ షేప్డ్ క్రిస్టల్స్ కన్ఫామ్ అయ్యాయి అనుకోండి, అంటే మనం అందరూ చూసినప్పుడు నీడిల్ షేప్డ్ క్రిస్టల్స్ కనుక ఫామ్ అయినట్లయితే దెన్ మన సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే ద ప్రోడక్ట్ హ్యావింగ్ ఏ గ్లూకోజోజోన్ ఆర్ గ్లూకోజోజోన్. ఓకే, గ్లైకోజన్ అనుకుందాం, గ్లైకోజోజన్. ఓజోన్ టెస్ట్ చేస్తున్నాం, ఓసోజోన్ ఏదైతే ఉందో అది ఫామ్ అయింది. సో గ్లైకోజన్ ఫార్మేషన్ ఏదైతే ఉందో గ్లైకోజోజన్ ఏదైతే ఉందో ఇట్ కన్వర్ట్స్ టు ద గ్లూకోజ్. ఇట్స్ వెరీ క్లియర్ కట్. ఒకవేళ మనము క్రిస్టల్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయంటే క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేసినట్లయితే గ్లైకోసోజోన్ ఏదైతే ఉందో అది ఫామ్ అవుతుంది, దానివల్ల మనకి గ్లూకోజ్ వస్తుంది. ఒకవేళ మనకి పర్పుల్గా పౌడర్డ్ పఫ్ క్రిస్టల్స్ కనుక ఉన్నట్లయితే పౌడర్డ్గా కొంచెం పఫ్గా ఉన్న అంటే కొంచెం బల్జీగా ఉన్న క్రిస్టల్స్ కనుక ఫామ్ అయినట్లయితే దెన్ దాని సిగ్నిఫికెన్స్ ఏంటంటే లాక్టోజోన్ అనేది అందులో ఉన్నట్లు. అర్థమవుతుందండి? క్రిస్టల్స్గా ఉన్నట్లయితే అందులో గ్లూకోజోన్ ఫామ్ అయినట్లు. ఒకవేళ మనకి పౌడర్డ్ ప్లఫ్ షేప్లో కనుక క్రిస్టల్స్ ఉన్నట్లయితే దానికి ఏంటి లాక్టోజోన్ ఏదైతే ఉందో అది ఫామ్ అయినట్టు. లాక్టోజోన్ ఏదైతే ఉందో ఇట్ కన్వర్ట్స్ టు ద లాక్టోస్. ఇస్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకవేళ సన్ఫ్లవర్ షేప్డ్ అంటే అక్కడ ఫ్లవర్ కాదండి, ఫ్లవర్లో ఉన్న సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ కనుక మనకు కనిపించినట్టయితే ఆ క్రిస్టల్స్ ఫామ్ అయినట్టయితే అందులో మనకి ఏం తెలుస్తుంది మాల్టోసోజోన్ అన్నది ఫామ్ అయి ఉంది అనేసి తెలుస్తుంది. సో ఇదేమి ఇస్తుంది మనకి మాల్టోసోజోన్ నుండి మాల్టోస్ ఏదైతే ఉందో దాన్ని ఇస్తుంది. సో అంటే ప్రతిదీ ఓసోజోన్ ఫామ్ అయ్యింది. ఓకే, ఎప్పుడు ఫామ్ అయింది? ఫినైల్ హైడ్రోజన్ హైడ్రోక్లోరైడ్ తోటి సోడియం ఎస్టేట్ తోటి గ్లైసిల్ ఎసిటిక్ యాసిడ్ మొత్తం కలిపి ఒక రియేజెంట్ ఒక రియాక్షన్ ఫామ్ అయ్యాక దానికి 5 ml ఆఫ్ వాటర్ ప్రిపేర్ అంటే యాడ్ చేసి ఫిల్టర్ చేసి వచ్చిన ఫిల్టరేట్ ఏదైతే ఉందో ఆ ఫిల్టరేట్ దానికి మన ఆర్గానిక్ శాంపుల్ లేదా ఒరిజినల్ శాంపుల్ యాడ్ చేసినప్పుడు మనకి నీడిల్ షేప్ క్రిస్టల్స్ కానీ
పౌడర్డ్ పఫ్ క్రిస్టల్స్ కానీ లేదా సన్ఫ్లవర్ షేప్డ్ క్రిస్టల్స్ కానీ కనుక ఫామ్ అయినట్లయితే ఆటోమేటిక్గా మనకి గ్లూకోజ్, లాక్టోస్, మాల్టోస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రెసెంట్ అయ్యాయని కన్ఫర్మేషన్ టెస్ట్. నెక్స్ట్ గోస్ టు ఏంటి అని అంటే ఒకటి అయోడిన్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేస్తాం. అయోడిన్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తాము అనేసి అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, సాల్యుబిలిటీ టెస్ట్ చూసినప్పుడు మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను వాటర్ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్. సో ఇన్సాల్యుబుల్ అయినప్పుడు మరి వాటి కూడా మనం కన్ఫర్మేషన్ చేయాలి కదా. సో ఈ కన్ఫర్మ్ చేయాలి అనేసి అంటే మనకి కావాల్సింది ఏంటి, ఇక్కడ అయోడిన్ టెస్ట్ కండక్ట్ చేయాలి. అయోడిన్ కండక్ట్ చేయాలి అని అంటే మనకు తెలిసిందే ఏంటి, స్టార్చ్ కానీ గ్లైకోజన్ ఏదైతే ఉన్నాయో అవి ఏంటండి మనకి అక్కడ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ కాబట్టి మనం అక్కడ ఏం చేస్తాం, సస్పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని ఫామ్ చేస్తున్నాం. వాటర్ తీసుకొచ్చి ఆ వాటర్లో స్టార్చ్ కానీ లేదా ఈ మన గ్లైకోజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్బోహైడ్రేట్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాంతో కలిపేస్తున్నాం. కలిపేసినప్పుడు మనకు ఒక సస్పెన్షన్ ఫామ్ అవుతుంది. సో సస్పెన్షన్ ఫామ్ అయినప్పుడు ఆ సస్పెన్షన్కి ఏం చేస్తున్నాం, 2 drops ఆఫ్ ద అయోడిన్ టెస్ట్ ఏదైతే అంటే మీన్స్ అయోడిన్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మనం యాడ్ చేస్తున్నాం. అయోడిన్ యాడ్ చేసినప్పుడు ఒకవేళ బ్లూ కలర్ కనుక వచ్చింది అనుకోండి, బ్లూ కలర్లో వైలెట్ రింగ్ కనుక వచ్చినట్లయితే సో స్టార్చ్ ఈస్ ప్రెసెంట్. ఒకవేళ బ్రౌన్ వైట్ కలర్ కనుక వచ్చినట్లయితే సో గ్లైకోజన్ ఈస్ ద ప్రెసెంట్. మీకు అర్థమై ఉంటుంది కదా. ఇవన్నీ కూడా ఏంటంటే కన్ఫర్మేషన్ టెస్ట్. ఏంటి మనకి ఫస్ట్ వన్ వచ్చేసింది డీప్ పర్పుల్ కలర్ కనుక వచ్చినట్లయితే ఫ్రక్టోస్ అంటే కీటోసెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రెసెంట్ అయి ఉన్నట్లు. అలాగే ఓసోజోన్ టెస్ట్ చేసినప్పుడు అది ఫిల్టరేట్ చేసినట్లయితే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని గ్లూకోజ్ కావచ్చు, లాక్టోస్ కావచ్చు, మాల్టోస్ కావచ్చు ఏదైనా ప్రెసెంట్ అయి ఉంటుంది. ఒకవేళ ఏదైతే అన్సాల్యుబుల్ అయినట్లయితే ఆ సస్పెన్షన్ తీసుకొని దానికి మనము ఆర్గానిక్ శాంపుల్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసినప్పుడు అప్పుడు మనకి బ్లూ ఆర్ వైలెట్ కలర్ కనుక వచ్చినట్లయితే సో ఇట్ ఇండికేట్స్ ఫర్ ద స్టార్చ్ అండ్ ఇట్ ఇండికేట్స్ ఫర్ ద ఏంటది గ్లైకోజన్. సో దిస్ ఈస్ అబౌట్ ద కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ పాలిసాకరైడ్స్. నెక్స్ట్ మనం ఏం చేయాలి అని అంటే ఫ్రక్టోస్ అండ్ సుక్రోజ్ ఏదైతే ఉందో సో దాని గురించి మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు దీన్ని అరేంజ్ చేస్తున్నాను. జస్ట్ 2 minutes లో మనకి ఫ్రక్టోస్, సుక్రోజ్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అది కండక్ట్ చేసి ఈ రోజు ఎపిసోడ్ ఏదైతే ఉందో లెట్స్ కమ్స్ టు ద కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ సుక్రోజ్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం చూసింది ఏంటి, కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ మోనోసాకరైడ్స్, కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ కీటోసిస్, కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ ద ఓసోజోన్ ఫార్మేషన్. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం టెస్ట్ ఫర్ సుక్రోజ్ కన్ఫర్మేషన్ అని అంటే ఇట్స్ టోటల్ గా అందులో సుక్రోజ్ ఉందా లేదా, ఉంటే ఎంత క్వాలిటీ ఆఫ్ ద సుక్రోజ్ ప్రెసెంట్ అయి ఉంది అనేసి మనం చెప్పడం కోసం సుక్రోజ్ టెస్ట్ చేస్తున్నాం. సో సుక్రోజ్ టెస్ట్ చేసినప్పుడు ఇట్స్ ఏ ఇన్వర్షన్ టెస్ట్. ఇన్వర్షన్ టెస్ట్ ఎలా చేస్తున్నాము అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి టేక్ ద 25 ml ఆఫ్ టెస్ట్ సొల్యూషన్. ఏ టెస్ట్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని 25 ml తీసుకుంటున్నాం. దానికి ఏం చేస్తున్నాము అని అంటే 5 ml ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HCl యాడ్ చేస్తున్నాం. చూడండి, కన్ఫర్మేషన్ టెస్ట్ కోసం ఫస్ట్ మనం ఏదైతే ఒరిజినల్ శాంపుల్ తీసుకుంటున్నామో దాన్ని 25 ml తీసుకొని దానికి ఏం చేస్తున్నాం 5 ml ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HCl తీసుకుంటున్నాం. కాన్సన్ట్రేటెడ్ HCl తీసుకున్న తర్వాత దాన్ని బాయిలింగ్ చేస్తున్నాం. ఓకే, 25 ml ఆఫ్ ఆర్గానిక్ శాంపుల్ ఈజ్ యాడెడ్ లేదా రియాక్టెడ్ విత్ ద ఏంటది కాన్సన్ట్రేటెడ్ HCl ఎప్పుడు బాయిలింగ్ చేసినప్పుడు. సో బాయిలింగ్ చేస్తున్నాం ఆఫ్టర్ 2-3 minutes. సో 3 minutes అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నాం స్టాండ్ ఫర్ కూలింగ్. సో కూలింగ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం అండర్ ద ట్యాప్ వాటర్ కింద పెట్టేసి దీన్ని కూల్ చేస్తున్నాం. 25 ml ఆఫ్ ఆర్గానిక్ శాంపుల్ తీసుకొని 5 ml ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HCl తీసుకొని దాన్ని బాయిల్ చేసుకొని 3 minutes తర్వాత దాన్ని కూలింగ్ పెట్టుకుంటున్నాం. ఎక్కడ పెట్టుకుంటున్నాం అండర్ ద ట్యాప్ వాటర్ కింద దాన్ని మనం పెట్టేసి ఏం చేస్తున్నాం కూల్ చేస్తున్నాం. సో కూల్ చేసిన తర్వాత దానికి ఏం చేస్తున్నాం సోడియం హైడ్రాక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తున్నాం. సో వెన్ ఎవర్ వి యాడ్ ద సోడియం హైడ్రాక్సైడ్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి న్యూట్రలైజ్.
సో న్యూట్రలైజ్ అయ్యింది అని అంటే దిస్ ఈస్ ద ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ అవర్ సుక్రోజ్. ఐడెంటిఫై అంటే మనం కన్ఫర్మేషన్ చేస్తున్నాం, సుక్రోజ్ అన్నదానికి ఐడెంటిఫై చేస్తున్నాం. ఒకవేళ సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేసినట్లయితే ఇది న్యూట్రలైజ్ అయిపోయినట్లయితే సో సుక్రోజ్ ఇస్ ద ఫార్మ్డ్ అనేసి అని ఇట్స్ ఏ క్లియర్ కట్ కన్ఫర్మేషన్ టెస్ట్. ఆర్ యు గాట్ మై పాయింట్? సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనం ఆల్రెడీ చెప్పాం, ఫెహ్లింగ్స్ కానీ, బోర్ఫెట్స్ కానీ, బ్యాండెక్స్ కానీ, టోమర్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని రియాక్ట్ చేయించినప్పుడు అంటే ఒరిజినల్ శాంపుల్ విత్ ద బోర్ఫెట్స్, ఫెహ్లింగ్స్, బ్యాండెక్స్, టోమర్స్ వెయిట్ చేసినప్పుడు ఒకవేళ ఇఫ్ వి గెట్ ద రెడ్ కలర్, ఎల్లో కలర్ ఆర్ గ్రీన్ కలర్ ప్రెసిపిటేట్, సో ఈ ప్రెసిపిటేట్స్ ఫామ్ అయ్యాయి అంటే సో సుక్రోజ్ అనేది ప్రెసెంట్ అయి ఉంది. సో ఇట్స్ ఏ కంప్లీట్ కన్ఫర్మేషన్, 100% ఆఫ్ ద కన్ఫర్మేషన్. ఏం చేస్తున్నాం ఇక్కడ మనము ఈ ఫెహ్లింగ్స్తో కానీ, బోర్ఫెట్స్తో కానీ, టోమర్స్తో కానీ, బెండిక్స్తో కానీ రియాక్ట్ చేసినప్పుడు రెడ్ కలర్, ఎల్లో కలర్ ఆర్ గ్రీన్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది అనేసి అంటే మనకి సుక్రోజ్ ఫామ్ అయింది అని. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ ద ఫ్రక్టోజ్. చూడండి, సుక్రోజ్ కానీ ఫ్రక్టోజ్ కానీ ఏంటి డిఫరెన్స్ అంటే ఏం డిఫరెన్స్ లేదు, రెండింటికి కూడా మనకి ఏంటి కీటోన్ గ్రూప్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయి. ఓకే, సో మిగతా వాటి అన్నిటికీ ఆల్డిహైడ్ గ్రూప్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయి. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ వచ్చేటప్పటికి ఏంటి కీటోజెస్ అంటే కీటోన్ గ్రూప్ ప్రెసెంట్ అయ్యింది. సో దీనికోసం మనం ఏం చేస్తున్నాము, 2 ml ఆఫ్ ద ఆర్గానిక్ శాంపుల్ తీసుకుంటున్నాం. దానికి 2 ml ఆఫ్ ద ఫోగర్స్ సొల్యూషన్ యూజ్ చేస్తున్నాం. ఫోగర్స్ సొల్యూషన్ అంటే ఏంటి అని అంటే సో ద కాంపోజిషన్ ఆఫ్ యూరియా, స్టాన్షియం క్లోరైడ్ అండ్ దానికి 40% ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ మూడింటిని కలిపితేనే మనకు వచ్చేది ఫోగర్ సొల్యూషన్. యూరియా, స్టాన్షియం క్లోరైడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, 40% ఆఫ్ ద సల్ఫ్యూరిక్ యాసిడ్. సో దీంతో ట్రీట్ చేసినప్పుడు ఒకవేళ మనకి బ్లూ కలర్ కింద వచ్చినట్లయితే ఇట్ ఈస్ ద కన్ఫర్మేషన్ ఫర్ ద ఫ్రక్టోజ్. సో ఇది ఫ్రక్టోజ్ ఉంది అనేసి మనకి కన్ఫర్మేషన్ అవుతుంది. సో ఆల్ దీస్ ఆర్ ద qualitative test for carbohydrates. It's a very important question for the D-Pharmacy students. Of course, this is one of the important practical. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మెడిసిన్ చేసిన వాళ్ళకి కానీ, లేదా బీడిఎస్ చేసిన వాళ్ళకి కానీ, హోమియోపతి తీసుకున్న వాళ్ళకి కానీ, లైఫ్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్ తీసుకున్నట్లయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ బయోకెమిస్ట్రీ ఈజ్ ఏ కామన్ సబ్జెక్ట్. సో ఈ కామన్ సబ్జెక్ట్ అంటే ఏముంటుందండి, బయోకెమిస్ట్రీ అంటేనే ద కెమికల్ బిహేవియర్, సో కెమికల్ నేచర్. సో మనలో ఉన్న ఏదైతే లివింగ్ ఆర్గానిజంలో ఉన్న కెమికల్ నేచర్, కెమికల్ బిహేవియర్ ఏదైతే ఉందో వాటి గురించి మనకి క్లియర్గా మనకి స్టడీ ఇచ్చేదే బయోకెమిస్ట్రీ. ఆ బయోకెమిస్ట్రీ ఎవరికైనా ఇంపార్టెంట్. సో ఈ క్వాలిటేటివ్ టెస్ట్లకు కానీ మనం టెస్ట్ చేసినప్పుడే ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అందులో ఉన్నది అని ఐడెంటిఫై చేస్తాం. అఫ్ కోర్స్ సో మీరు చూసుంటారు న్యూట్రిషనల్గా ఏదైతే ఉందో న్యూట్రిషన్ కోర్స్ కావచ్చు, బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, బీడిఎస్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, బీహెచ్ఎంఎస్ కావచ్చు, బిఏఎంఎస్. సో మీరు లైఫ్ సైన్స్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా బయోకెమిస్ట్రీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్. అండ్ అఫ్ కోర్స్ మా ఫార్మసీ కూడా ఈ బయోకెమిస్ట్రీ ఏదైతే ఉందో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో మా టీ ఫార్మసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థియరీలో 5 మార్క్స్ క్వశ్చన్కి వస్తుంది. అలాగే ప్రాక్టికల్స్ తీసుకున్నట్లయితే 40 మార్క్స్ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి వస్తుంది. సో దీని ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వీటిని అర్థం చేసుకొని రాస్తారు అనేసని, మంచి మార్కులు తెచ్చుకుంటారు అనేసని నేను ఫీల్ అవుతున్నాను. నాకు తెలిసి నేను క్లియర్గా చెప్పాను అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు డౌట్స్ ఉన్నట్లయితే అగైన్ మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ ఇట్. సో మీకు అర్థమైందా అర్థం కాలేదా అని కామెంట్ చేయండి. ఒకవేళ దాని గురించి మళ్ళీ మాకు చెప్పండి అని అంటే అగైన్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అంటే నా స్పీచ్లో కావచ్చు, లేదా నేను చెప్పే తీరులో కనుక ఒకవేళ ఫాస్ట్ అవుతున్నానా ఏదన్నా ఉన్నట్లయితే ప్లీజ్ నాకు ఎంకరేజ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ నాకు ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను ఆశపడుతున్నాను. ఒకవేళ ఈరోజు క్లాస్ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్. సో ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు
comments చేయండి. Okay, bye bye friends. I'm sign off now. Bye bye.